శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర మంగళవారం రోజు హై టెన్షన్ నెలకొంది. ఏదైతే అటు దువ్వాడ శ్రీనివాస్ విచారణలో భాగంగా వెళ్తున్న సందర్భంలో నిన్న ఉదయం ఇంటి నుంచి బయలుదేరారని వాళ్ళ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేదంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితిలో దివ్వెల మాదిరి నిన్న కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ హై టెన్షన్ నెలకొంది. అయితే పొద్దున బయలుదేరినటువంటి అటు దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, విచారణలో భాగంగానే ఆయనకు ముందుకొచ్చారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎక్కడో బంధించారంటూ కూడా అటు దివ్వెల మాదిరి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తనను అంటే ఈరోజు వాళ్ళకి ఎవరైతే శ్రీనివాస్కి సంబంధించిన వారు అభిమానులంతా కూడా ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది కాబట్టి తనని కిడ్నాప్ చేశారంటూ కూడా అటు దివ్వెల మాదిరి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా అటు దివ్వెల మాధురిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా అంతా కూడా ఇదొక హై టెన్షన్ నెలకొందనే చెప్పుకోవచ్చు. అక్కడ వెళ్ళినటువంటి అభిమానులంతా కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారని కూడా అటు పోలీసును ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా అటు నిన్న విచారణలో భాగంగా కూడా తను ఇక్కడికి రాలేదంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు శ్రీనివాస్ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి అభిమానులు తరలి వెళ్లే అవకాశం ఉందని కూడా పోలీసులు అక్కడ బందోబస్తులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో మొదటిసారి గత వారంలో కూడా అటు కొత్తూరు పోలీస్ స్టేషన్కి అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా విచారణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంగానే కొత్తూరు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల సందర్భంగా కూడా తను పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా నిన్న మంగళవారం రెండోసారి విచారణకు రావాలంటూ కూడా అటు కొత్తూరు పోలీసులు కూడా నోటీసులు ఇచ్చిన సందర్భంలో అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న పొద్దున బయలుదేరినటువంటి అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అటు దివ్వెల మాధురి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగడం, అక్కడ కొంచెం ఘర్షణ జరగడం, గొడవ జరగడం, అభిమానులంతా రావడం పట్ల కూడా అక్కడ పోలీసులు కూడా చాలా వరకు కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా ఇదొక హై టెన్షన్ కన్నా అంటే పొలిటికల్ డ్రామాగా కూడా చూడొచ్చు. అంటే శ్రీనివాస్ డ్రైవర్ కావచ్చు, అటు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండడము, వాళ్ళిద్దరు కూడా కనిపించకపోవడం పట్ల వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, విచారణలో భాగంగా కూడా వచ్చినప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడో బంధించారని కూడా అటు దివ్వెల మాధురి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తను ఎక్కడికి వెళ్ళారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది పొలిటికల్ డ్రామా అని కూడా అటు చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే గతంలో కూడా మనం చూసాం వైసీపీ అటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా అటు ప్రభుత్వం పైన టీడీపీ పార్టీ పైన కావచ్చు, అటు నేతల పైన కావచ్చు చాలా వరకు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీని తర్వాత ఏదైతే ఆ వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా అటు ఏదైతే తన వ్యక్తిగత సంబంధానికి సంబంధించి కూడా వైసీపీ పార్టీ తన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన తర్వాత అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడడం తక్కువ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ ఏవైతే పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఈసారి అంటే మొదటిసారి నోటీసులు ఇవ్వడం, అటు విచారణకి హాజరు కావడం, దాదాపుగా అటు 7-8 గంటల పాటు కూడా పోలీసులు విచారణ చేపట్టడము, దాని తర్వాత రెండోసారికి విచారణ హాజరు కావాలంటూ కూడా పోలీసులు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న వెళ్లే సందర్భంలో కూడా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవడం పట్ల కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇదొక రాజకీయ డ్రామాగా కూడా కొనసాగుతుంది. అటు శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా ఒక హై టెన్షన్గా కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు దువ్వాడ మాధురిని కూడా అటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన నేతలు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసు బందోబస్తులను కూడా పెంచడం జరిగింది. అయితే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అటు దువ్వాడ శ్రీనివాస్ తన డ్రైవర్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కాబట్టి తను ఎక్కడికి వెళ్ళారు అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అసలు ఏం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కూడా ఈ పోలీసుల విచారణలో కూడా తను వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారు, ఎక్కడి వరకు వెళ్తుందని అయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.